ఎప్పుడూ కూడా ఇంటి దైవాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అని గంభీరంగా చెప్పారట. తరతరాల నుంచి మీ ఇంటి దైవంగా ఉంటూ మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా మారింది ఆ తల్లి. మీరు ఎప్పుడు వస్తారా అని మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రతి భక్తునికి ఆ దైవంతో ఒక విడదీయలేనటువంటి ఒక అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మీరు చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వలన ఆ శక్తి బాధపడుతూ ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడైతే బాధపడుతూ ఉంటుందో తన ప్రమేయం లేకుండానే కొన్ని దుర్ఘటనలు మీకు గుర్తు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ గమనించావా, నీకు ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఏ ప్రమాదంలోనూ మీ ఇంట్లో వారికి మీకు ఏమీ జరగలేదు. అంటే ఇదంతా కేవలం నన్ను, అంటే మీ ఇంటి ఆడపడుచుగా ఉన్న నన్ను